క్రీస్తు నామములో శుభములు. I want to bring a greetings from East Central India Union and President Pastor Johnson Jacob and Pastor Veerraj garu. హైదరాబాద్ ఈస్ట్ సెంట్రల్ ఇండియా యూనియన్ తరపు నుంచి ప్రెసిడెంట్ గారి తరపున, సెక్రటరీ గారి తరపున మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తున్నాను. It is with heartful gratitude and joy gathering here for the dedication of Pathapapuli Church. ఎంతో హృదయ సంతోషంతో ఈ యొక్క మంచి దినమందు ఆలయ ప్రతిష్టకు నాకు అవకాశం కలిగినందుకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. And the celebration of the journey that brought to us here. ఈ యొక్క ఉత్సవాలు నిమిత్తము మనందరం కూడా ఇక్కడ కూడుకొని ఉన్నాము. I want to thank the section leaders and the pastor and the members for a great honor and welcoming us today. చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు సెక్షన్ నాయకత్వానికి, అదేవిధంగా కాపరులకు, సంఘ పెద్దలకు, సంఘ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. Before I continue, I want to take a moment and acknowledge everyone who has been contributed making this visionary reality. ఈ యొక్క స్వప్నాన్ని నిజం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచున్నాను. First of all, I want to thank the section leaders, Pastor Samuel Raj garu, Pastor Suvarshanam garu and Elder Raju garu for their effort to bring this church as a reality here today. ఈ సమయమందు ఈ యొక్క ఆలయం ఇక్కడ ఉన్నదంటే కారణము ప్రముఖులు, ముగ్గురు నాయకులు ఉన్నారండి. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. And also I want to thank the Maranatha India, Mr. Vinesh Wilson, for his effort for constructing this church. గౌరవనీయులు మారనాథ డైరెక్టర్ గారు, ఇండియా డైరెక్టర్ గారు, పెద్దలైన వినీష్ విల్సన్ గారి యొక్క సహకారము ఎంతగానో ఉందండి. And also I want to thank brother Ram Babu Make for his effort for doing and completing this church for this today's for dedication. రాత్రి పగళ్ళు మాకే రాంబాబు గారు ఎవరి బిడ్డ మనతో ఉండి ఆలయ నిర్మాణ విషయంలోనూ, ఆ తర్వాత ఆటుపోట్లు, సూటుపోట్లు ఎన్నున్నా కానీ వాటన్నింటి కూడా సరిచేసి ఈ యొక్క ఆలయము నిర్మించడానికి వారు సహకారం ఎంతో ఉందండి. And also the pastor of this church, Pastor Babu garu, అదేవిధంగా సంఘ స్థానిక కాపరి పాస్టర్ బాబురావు గారికి వందనాలు and చెప్తున్నాను. the church elders, church members, and who is given the time and the resources and the praise. అంతేకాకుండా ఈ యొక్క స్థలం ఇచ్చిన వారికి, అదేవిధంగా సంఘ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. When Pastor Suvarshanam garu is witnessing that how this church was constructed, I can see some of the ladies are wiping their tears. పాస్టర్ సుదర్శన్ గారు కొన్ని సంఘటనలు చెప్తుంటే కొందరు స్త్రీలు వారు పడ్డ కష్టానికి కన్నీటి ఆనంద బాష్పాలు తుడుచుకుంటుంటే నేను గమనించగలిగి ఉన్నాను. And it is all praises to God. దేవునికి మహిమ ఘనత చెల్లును గాక. హల్లెలూయా. And also I want to thank the Bobli Blind School staff and Bobli Banjipeta School and Bobli School staff for coming here and witnessing this church dedication today. బంజీపేట నుంచి, బ్లైండ్ స్కూల్ నుంచి, బొబ్బులి స్కూల్ నుంచి యాజమాన్యము, ఉపాధ్యాయులు, విద్యార్థులు వచ్చిన్నారు. చాలా సంతోషంగా ఉంది. A church is not a building. ఆలయము అంటే కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు. It is a place where are transformed and prayers are lifted and God's word is proclaimed. ఈ యొక్క ఆలయంలో జీవితాలు మారి దేవుని యొక్క నామాన్ని గణపరిచి ప్రార్థనలు, స్తుతులు చెల్లించే ప్రాంతమే. A light in the community and a place where the faith and strength today. ఈ యొక్క ఆలయం ద్వారా విశ్వాసము బలపడి మన జీవితాల యొక్క దేవుడు చూపించిన వెలుగును తెలియపరిచేదే ఆలయం. Today we dedicate this sanctuary to be a house of prayer and worship and service. ఈ యొక్క పరిశుద్ధ ఆలయమును మనము దేవుని యొక్క నామము నిమిత్తము ప్రతిష్ఠించి ఆయన స్తుతులు యాగం చేయుచున్నాము.
where God's love will shine for the generations to come. ఈ యొక్క ఆలయం ద్వారా దేవుని యొక్క ప్రేమను అందరికీ కూడా తెలియపరచడానికి మనం కూడుకుని ఉన్నాము. As we dedicate this church, let us also dedicate ourselves and know God's mission. కేవలం ఆలయాన్ని మాత్రమే కాకుండా మన జీవితాలను కూడా సరి చేసుకుని మన జీవితాలను దేవునికి సమర్పించుకుందామండి. People who reflects the Christ's love. మన ద్వారా దేవుని యొక్క ప్రేమను ఇతరులకు తెలియపరచులాగున. And also serve our neighbors with compassion. అంతేకాకుండా మన యొక్క ఇరుగు పొరుగు వారికి ప్రేమ, అనురాగము, జాలితో వారికి కూడా మనం పరిచయం చేద్దాం. And remain faithful in worshiping and discipleship. అంతేకాకుండా నమ్మకంగా విధేయత కలిగి ఆఖరి వరకు కూడా శిష్యులుగా జీవిద్దాం. Let us this be a place where all are welcome. అంతేకాకుండా ఈ ప్రాంతం ద్వారా, ఈ స్థలం ద్వారా దేవునికి నామం మాత్రమే కనపరచబడాలి. Where the burdens are lifted. ఈ యొక్క ప్రాంతంలో దేవుని యొక్క మన యొక్క బాధలన్నీ కూడా తీసివేయబడతాయి. And where the name of Jesus is exalted. అంతేకాకుండా దేవుని యొక్క నామము మనం గణపరిచి పోవాలని కోరుచున్నాము. And let's pray. ప్రార్థన చేసుకుందామండి. As we move forward in today's service. దేవుని యొక్క వాక్యంలో గెలక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. As we move forward in the today's service, let us commit this house of worship to God. దేవుని యొక్క వాక్యంలో వెళ్ళేటప్పుడు, అంతేకాకుండా ఆలయాన్ని ప్రతిష్ఠించినప్పుడు హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుని మనం ప్రవేశిద్దామండి. Praying that His presence will dwell here. అంతేకాకుండా మనమందరం కూడా ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే నమ్మకంతో ప్రార్థన చేసుకుందాం. That His Spirit will guide us. అంతేకాకుండా తన ఆత్మ మన ముందు నడిపించులాగున. And that His will be done in all that we do. మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని చిత్తము నెరవేరులాగున. May this place be a beacon of hope. అంతేకాకుండా ఇది మూల స్థలము దేవుని యొక్క నామానికి. A center of revival and the testimony of God's unended grace. ఇదొక మూల స్తంభంగా ఈ ఆలయము నలుగురికి కూడా ఈ యొక్క వెలుగును చాటించడానికి. When I came here, when I am seeing this area, I thought of telling one story from the Bible about Noah, how he is obedient to God. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఈ స్థలాన్ని చూసినప్పుడు నాకు ఒక వ్యక్తి బైబిల్ నుంచి జ్ఞాపకం వచ్చింది. నోవాహు ఏ విధంగా దేవునికి విధేయత కలిగి జీవించాడు అనే విషయం. God came to Noah and told to build an ark. దేవుడు నోవాహుతో మాట్లాడి ఏమన్నాడంటే, నీవు ఒక ఆలయాన్ని నిర్మించు, ఓడను నిర్మించు. And God didn't give any resources. There is no budget to build an ark. ఆ యొక్క ఓడను కట్టడానికి ఎటువంటి ద్రవ్య సహాయము దేవుడు చూపించలేదు, ఇవ్వలేదు. And immediately Noah started building the ark. ఎప్పుడైతే యెహోవా దేవుడు ఈ పని చెప్పి ఉన్నాడో, ఓడను కట్టమన్నాడో, వెంటనే పని ప్రారంభించాడు నోవాహు గారు. And he said, Jesus said, there will be 40 days and 40 nights of rain. దేవుడు ఏం చెప్పాడంటే 40 దినాలు వర్షం రాబోతుంది, రేయింబోడని చెప్పి ఉన్నారు. And Noah built the ark 120 years. 120 సంవత్సరాలు వాక్యం చెప్పుకుంటూ ఆ యొక్క పెద్ద ఓడను నిర్మించడం జరిగింది. And at last he proclaimed the word of God every corner, and he said, this dry land is going to be wet, it is going to have a heavy rain. And he called everyone to come to that ark. అయితే ఆ ప్రాంతానికి ఆ నలుమూలల వెళ్ళి ఈ యొక్క ఎడారిగా ఎండతో నింపబడిన ప్రాంతము నీటితో, వర్షముతో ఇవన్నీ కూడా నాశనం పోతుంది అని ప్రతి ఒక్కరికి కూడా రాబోయే ప్రమాదం గురించి చెప్పి ఉన్నారండి. But the people laughed at him. కానీ ప్రజలందరూ కూడా హేళన చేసి ఉన్నారు. And how many went into the ark? ఆ యొక్క ఓడలోకి ఎంతమంది వెళ్ళి ఉన్నారండి? Noah and his wife and 3 sons and 3 wives. నోవాహు,
తన కుటుంబ సభ్యులు మాత్రమే, యజమానులు మాత్రమే వెళ్ళి ఉన్నారు. And the animals went with them. వారితో పాటు ఆ యొక్క పశువులు కూడా వెళ్ళినాయి. Only the family of Noah was saved. కేవలము నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. Today, here, the God has been provided a beautiful church to come and worship and to tell your burdens to God. ఈ రోజు ఈ యొక్క ఉదయకాల మధ్యకాల సమయంలో దేవుడు చక్కటి సుందరమైన ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఈ మందిరంలో దేవునికి నామాన్ని కనపరచవచ్చును, మనకున్న సమస్యలను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన తెలియపరచవచ్చును. As we declaring the God's presence in this church, మనము దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిని తెలియపరుస్తున్నాము. and the Bible verse in the book of 2nd Chronicles 7:16, it says, I have chosen and consecrated this temple so that my name may be there forever. My eyes and my heart will always be there. రెండో దినవృత్తాంతంలో యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు, ఈ మందిరానికి నా పేరు పెట్టి నేను ప్రతిష్ఠించున్నాను, నా నామాన్ని కనపరుచులాగున. God's response to the Solomon after the dedication of the temple. God's response to Solomon after the dedication of the temple. ఆలయ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత దేవుని యొక్క జవాబు ఈ విధంగా ఉన్నది. And the highlights of the key truth about the God's presence in his house. ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క పరిశుద్ధ సన్నిధిని ఉండులాగున. And God chose his dwelling place. అంతేకాకుండా ఆయన ఆ స్థలాన్ని ఎన్నుకొని ఉన్నారు. God declares, I have chosen and consecrated this temple. అంతేకాకుండా నేను ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను, ఈ స్థలము నేను పరిశుద్ధపరుస్తున్నాను. This means this church is not a human construction. ఈ యొక్క ఆలయము మనుషుల యొక్క నిర్మాణము కాదు. It is a place set apart for divine purpose. ఇది ఒక పరిశుద్ధ పరినిమిత్తము ఏర్పాటు చేయబడిన ఆలయము. When we dedicate this church, we acknowledge that God's house, not a building. కేవలము ఇది భవనం మాత్రమే కాదు, దేవుని యొక్క పరిశుద్ధ ఆలయముగా మనం తెలియపరుస్తున్నాము. And the God's name is upon it. దేవుని యొక్క నామము పెట్టబడి ఉన్నది. So that my name will be there forever. నిత్యము ఆయన పేరు ఈ యొక్క ఆలయం ఉండులాగున. The name of the God represents his authority, power and presence. దేవుని యొక్క పేరు పెట్టడం అంటే ఆయన శక్తిని తెలియపరచడమే. Whenever his name is there, ఎప్పుడైనా కానీ ఆయన పేరు ఉన్నప్పుడు there is a blessing, protection and holiness. ఆ యొక్క ఆ ప్రాంతానికి దీవెన, శక్తి కలిగేది ఉంటుంది. This church is a place where God's name be lifted upon the worship, prayer and teaching. ఈ యొక్క ప్రాంతంలో ఈ ఆలయం ద్వారా దేవుని యొక్క నామాన్ని గణపరచడమే కాకుండా మనందరం కూడా నేర్చుకునే కేంద్రముగా ఉండబోతున్నది. And the God watches over his church. అంతేకాకుండా దేవుడు ఎల్లప్పుడూ కూడా రేయింబవళ్ళు ఈ ప్రాంతంపై కను దృష్టి పెట్టి ఉంచుతున్నారు. And we heard somebody try to acquire this church, but this is God's church. God watches over this church. ఎవరైనా కానీ ఈ ప్రాంతాన్ని తీసుకోవాలి, స్వాధీనపరచుకోవాలన్నప్పటికీ వారి కుదరదు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ ఈ ప్రాంతంలో ఉండబోతుంది కాబట్టి. And God says, my eyes and my heart will always be there. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, దేవుని వృత్తాంతంలో నా మనస్సు, నా యొక్క కనుచూపు ఎప్పుడు ఈ ఆలయంపై ఉంటుందని చెప్తున్నారు. God promises to watch over his house with love, care and attention. కేవలము చూపుతో మాత్రమే కాకుండా ప్రేమతో, కనికరముతో, జాలితో ఇక్కడ వచ్చి వారిపై ఆయన కనుదృష్టి ఉండబోతున్నది. The eyes symbolize his protection. ఆయన కనుచూపు అంటే రక్షణ. And his heart represents love. ఆయన హృదయము ప్రేమకు సాదృశ్యంగా ఉన్నది. And love for his people. అంతేకాకుండా తన ప్రజల పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఆ కనుచూపు ద్వారా తెలియపరచబడుతుంది. When we gather in this place, మనమందరం కూడా ఇక్కడ కూడుకొని ఉన్నప్పుడు we can assure of God's presence దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నదని మనం and నమ్ముకుంచుకోవచ్చు. guidance and grace. ఎల్లప్పుడూ కూడా ఆయన మనం మంచి మార్గం నడిపించడానికి ఆయన మనకు తోడుగా ఉంటాడు. And dedication and consecration to God.
అంతేకాకుండా కేవలము ఈ అన్నితో పాటు దేవుని యొక్క ఆలయ ప్రతిష్టత మన జీవితాలు దేవునికి సమర్పించుకోవడం. And the Psalms 127:1 says, కీర్తనలు 127 అధ్యాయము 1వ వచనం ఏమంటుందంటే, unless the Lord builds the house, unless the Lord builds the house, the builders labor in vain. Unless the Lord watches the city, the gods stands watch in vain. లక్ష్మీచంద్రం and depending on God for His word to be successful. ఆ యొక్క Dependence on God. ఓకే, దేవుని యొక్క కనుచూపు ద్వారా మనం కూడా మారు మనసు పొందడానికి కూడా అవకాశం కలుగుతుందని మనం నేర్చుకోబోతున్నాం. Especially in building His house and dedicating it for His glory. ముఖ్యంగా ఈ యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించుకోవడము, దేవుని యొక్క నామాన్ని మహిమపరచడం. God is the true builder. దేవుడే ఆయనే కట్టిన వ్యక్తి ఈ ఆలయాన్ని. Unless Lord builds the house, ఈ యొక్క ఆలయాన్ని దేవుడు కట్టకపోయినట్లయితే means that God must be at the center of all that we do. అయితే మనం చేసే ప్రతి పనికి కూడా కర్తక్రియ ఆయనే ఉన్నాడు. A church is not a physical building, ఆలయం అంటే కేవలము ఆకారం మాత్రమే కాదు, but a spiritual house where God's people gather and worship Him. ఈ యొక్క నిర్మాణము పరిశుద్ధ స్థలము, దేవుని ప్రజలు కూడుకొనులాగున. If we rely on human strength and effort or resources, our work is meaningless. మనము కానీ మన స్వశక్తి మీద ఆధారపడినట్లయితే మనం ఎటువంటి పని చేసినప్పటికీ అంతా కూడా వ్యర్థము. And only God can establish a church that stands firm. కేవలము క్రీస్తు వారు మాత్రమే ఇటువంటి పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేసుకోగలరు. హల్లెలూయా. Dedication requires the God's presence. అయితే ఈ యొక్క మనము దేవునికి సమర్పించుకోవడం అంటే దేవుని సన్నిధి లేకుండా మనం చేయలేము. The builders labor in vain reminds us that without God's presence. ఎందుకంటే ఆ నిర్మాణము అనేది దేవుని యొక్క సన్నిధి లేకున్నట్లయితే ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ అంతా వ్యర్థం. All our efforts are fruitless. మనం కష్టం పడినంత కూడా వ్యర్థము. When we dedicate this church, మనం ఎప్పుడైతే ఈ ఆలయాన్ని ప్రతిష్ఠిస్తామో we are inviting God to take control. దేవుని యొక్క సన్నిధిని మనం ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రాంతాన్ని, ఆలయాన్ని ఆయనకి సమర్పిస్తున్నాము. To dwell among us మనతో మధ్యలో ఉండులాగున and to be glorified in His place. కేవలం మన మధ్యలో ఉండడమే కాదండి, ఆయన పరిశుద్ధ నామానికి ఘనత మహిమ వచ్చేలాగున. Consecration means దేవునికి సమర్పించుకోవడం అంటే setting something apart from God's exclusive use. దేవుని యొక్క పని నిమిత్తము ప్రత్యేకించి ఉంచడము. This church is His house, His temple and His dwelling place. ఈ యొక్క ఆలయము ఆయన నివాస స్థలము, ఆయన ఉండే ప్రాంతముగా ఉండబోతున్నది. God is our protector and keeper. ఆయన మనలను రక్షించేవాడు, పోషించేవాడు, కాపాడేవాడు. Unless the Lord watches our city, ఆ దేవుడు మన పట్టణంలో కాపాడకపోయినట్లయితే the gods stands watch in vain. కావలుగా కాయువారు చేసే కృషంతో కూడా వ్యర్థము. This means the God is the ultimate protector దీనికి అర్థం ఏంటంటే దేవుడే మన పట్టణంలో కాపాడగలవాడు. of His house and His people. ఆయన ప్రజలను, తన ఆలయాన్ని కూడా ఆయనే కాపాడుకుంటాడు. When we dedicate this church to God, ఈ ఆలయాన్ని దేవునికి మనం ప్రతిష్ఠించినప్పుడు we also place it under His divine protection. దేవుని యొక్క రక్షణ హస్తము కింద మనము ఆయన సమర్పించుకుంటున్నాము. No weapon formed against it will prosper because God Himself watching it. ఏ ఆయుధము, ఏ మనిషి ప్రయత్నము కూడా వర్ధిల్లదు ఏమైనా నాశనం చేయాలనుకున్నట్లయితే.
And the next one is the purpose of the church. ఈ యొక్క ఆలయం యొక్క ఉద్దేశము, ఎందుకు ఆలయం నిర్మించబడింది, ముఖ్య ఉద్దేశం ఏంటి? From the book of Isaiah 56:7 it says, యెషయా 56:7 ఏమంటుందంటే, these I will bring to my holy mountain and give them joy in my house of prayer. నా యొక్క పరిశుద్ధ ఆలయంలో వాడందరిని కూడా తీసుకొచ్చి వారిని సంతోషముతో ఉంచుతానంటున్నాడండి. The burnt offerings and sacrifices will be accepted on my altar. వారు సమర్పించే ప్రతి కానుకను కూడా నేను అంగీకరిస్తాను పరిశుద్ధ స్థలములో అంటున్నాడు. For my house will be called a house of prayer for all the nations. ఆ యొక్క ఉన్న దేశాలన్నిటిని కూడా నా యొక్క మందిరము సకల జనులకు ప్రార్థన మందిరముగా పిలువబడబోతున్నది. The church is a highlight, three main purpose of the church. మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయండి ఆలయం నిమిత్తము. A place of worship and joy. ఈ యొక్క ఆరాధించే స్థలము, సంతోషించే స్థలము దేవుని యొక్క ఆలయం అంటే. He says, I will bring them to my holy mountain. నా యొక్క పరిశుద్ధ మందిరమునకు పర్వతములకు తీసుకుని వస్తాను. And give them joy in my house of prayer. నా యొక్క పరిశుద్ధ స్థలములో వారికి సంతోషం కలుగజేస్తాను. God called people to worship in His presence. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు పిలుస్తున్నారు వారిని. And will bring joy and spiritual fulfillment. అంతేకాకుండా వారికి సంతోషాన్ని కలుగజేస్తానంటున్నాడు. A church where the people encounter with God. ఆలయం అంటే ఆ స్థలములో ఉన్న ప్రజలు దేవుని ఎదుర్కొంటారు, కనుగొంటారు. And finds the joy in Him. అంతేకాకుండా క్రీస్తులో సంతోషాన్ని కనుగొంటారు. And growth in the faith. అంతేకాకుండా విశ్వాసములో బలపడతారు. And secondly, a house of prayer. రెండవది పరిశుద్ధ ఆరాధనకు కేంద్రము. My house will be called as a house of prayer. నా మందిరము సకల జనులకు ప్రార్థన మందిరం అనబడబోతుంది. The church is primarily a place of prayer. ఈ యొక్క ఆలయం అంటే ప్రాముఖ్యంగా ఆరాధనకు కేంద్రము. Where the believers connect with God. ఈ యొక్క ఆలయంలో విశ్వాసులు దేవునితో సంబంధం కలిగి జీవిస్తారు. Interact with others. దేవునితో మాట్లాడతారు. And seek His will. అంతేకాకుండా దేవుని చిత్తమును వారు వెతుకుతారు. And Jesus quoted it in the verse in the Matthew 21:13. మత్తయి సువార్త 21:13 యేసుక్రీస్తు వారే ఈ విధంగా అంటున్నారండి. Emphasizing that God's house must remain a sacred place of worship and communication. దేవుని మందిరము పరిశుద్ధముగా ఉంచమని క్రీస్తు వారే తెలియపరుస్తున్నారండి. And open to all the nations. అంతేకాకుండా కేవలం మనకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన మందిరముగా ఉండబోతుంది. God's house is not a selected group. అంటే దేవుని ఆలయము కేవలము కొంతమందికి మాత్రమే కాదు. It is for everyone. ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన మందిరము. Regardless of background. వారి వెనుక పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన మందిరమే. And a race or nationality. వారికి కులం లేదు, మతం లేదు. The church is meant to be inclusive, welcoming all who seeks God. ఎవరైతే క్రీస్తుని వెతుకుతున్నారో వారందరికీ కూడా ఇది ప్రార్థన మందిరంగా ఉండబోతున్నది. And lastly, God's blessing over the church. ఆఖరిగా దేవుని యొక్క దీవెనలు తన ఆలయంపై. Numbers chapter 6 verse 24 to 26 it says, సంఖ్యాకాండము 6:26-27 ఏమంటుందంటే, the Lord bless you and keep you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని మంచిగా ఉండలాగున. The Lord makes His face shine on you. అంతేకాకుండా దేవుడు తన పరిశుద్ధ సన్నిధి ద్వారా మీ ముఖానికి తేజోమయం తీసుకురాబోతున్నారు. And be gracious to you. తన కృపను మీకు చూపించబోతున్నాడు. The Lord turns His face towards you and give you peace. అంతేకాకుండా మీకు తన ముఖ కాంతితో శాంతిని సమాధానం ఇవ్వబోతున్నాడు. This passage is known as a pretty blessing. ఈ యొక్క వచనాన్ని కూడాను దీవెనకరమైన ఆ దేవుని ఆశీర్వాదాలుగా పిలువబడుతుంది. A declaration of God's favor and protection and peace over His people. తన ప్రజల ఎడల
శాంతి సమాధానము చూపించే వచనాలు. It is a blessing, powerful blessing that applies to the church today. శక్తివంతమైన దీవెనలు తన ప్రజలకు తెలియపరిచే వచనాలు సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాం. Ensuring that God's presence remains over His house and His people. ఎల్లప్పుడూ నిత్యము తన సన్నిధి, తన యొక్క దీవెనలు తన ప్రజల పట్ల, తన యొక్క మనుషుల పట్ల చూపిస్తున్నారు. And God's blessings and protection. దాని యొక్క దీవెనలు, రక్షణ కవచాన్ని మనకు ఈ ఆలయం ద్వారా ఇవ్వబోతున్నారు. This means the God is the source of all blessings. ఈ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే దేవుడే ప్రతి దీవెనకు కారణభూతుడై ఉన్నాడు. To keep means to protect and preserve. అంతేకాకుండా మనల్ని పోషించడానికి, రక్షించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. Over the church, this is the prayer for the God's continual provision, growth and divine protection. దేవుని యొక్క పరిశుద్ధ రక్షణ ద్వారా మనల్ని ఎల్లప్పుడూ కూడా జీవింపజేసే వచనాలుగా దీవెనకరంగా మనం చూస్తున్నాము. As God's favor and grace. అంతేకాకుండా తన కృపను, తన యొక్క ఆశను మనకు తెలియపరుస్తున్నాడు. The Lord makes His face shine on you and you are gracious to you. అంతేకాకుండా ఆయన మన పట్ల తన యొక్క శక్తిని, మహిమను మనపై చూపించి తన కృపను మనకు తెలియపరుస్తున్నాడు. When God face shines దేవుని యొక్క ముఖము ప్రకాశవంతంగా ఉన్నప్పుడు upon His people, తన యొక్క ప్రజల ఎడల it is a symbol His favor and guidance and approval. దాని యొక్క గుర్తు ఏంటంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. And God's peace and presence. అంతేకాకుండా శాంతి, ప్రసన్నత మనకు ఉండులాగున. The Lord turns His face towards you and give you peace. అంతేకాకుండా దేవుడు మీ పట్ల జాలి, కనికరము, నెమ్మదిని కలుగు చేస్తాడు. To turn His face towards someone means God is watching over them. అయితే ఒకరి పట్ల దేవుడు ముఖాన్ని తిప్పుకుంటాడంటే మీ పట్ల ఆయన జాలి చూపించి ప్రేమ చూపిస్తున్నాడు. With the care and attention. అంతేకాకుండా ఆయన ప్రేమను తెలియపరుస్తున్నాడు, కనుపరుస్తున్నాడు. The ultimate blessing is peace. ఇక దీని యొక్క ఆలయం ద్వారా మన యొక్క సమాజంలో శాంతిని Which కనపరచుకుంటున్నాం. means holiness, harmony. దాని యొక్క అర్థం ఏంటంటే పరిశుద్ధంగా ఉండడము, ఐక్యత కలిగి జీవించడం, and well-being in every area of life. అంతేకాకుండా మన జీవితంలో అన్ని విధాలుగా మంచి సుఖంగా జీవించలాగున. A church under God's blessing ఏ ఆలయము దేవుని యొక్క దీవెన హస్తము కింద ఉన్నది will experience His peace, unity and spiritual growth. ఆ విధంగా చేసినప్పుడు ఈ యొక్క సంఘములో ఐక్యత, శాంతి, నెమ్మది ఉండబోతున్నది. So today this church was dedicated to God. కాబట్టి ఈ రోజు ఈ యొక్క మందిరాన్ని మనము దేవునికి సమర్పించుకోబోతున్నాము. And we have to keep it holy. ఈ యొక్క ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచాలి. And we have to, whatever the things, it should be glorified to the God. ఏమి చేసినప్పటికీ, ఏ వస్తువు వచ్చినప్పటికీ దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. And today ఈ రోజు we all submit this church to God. మనమందరం కూడా ఈ మందిరాన్ని, మన జీవితాలను కూడా దేవునికి సమర్పించుకున్నాము. May God bless you and bless each and every one of you, the Patha Populi spirits. దేవుడు మనందరినీ, ముఖ్యంగా ఆలయంలోకి వచ్చే వారిని, పాతబొబ్బులి సంఘ సభ్యులను మనందరినీ కూడా దేవుడు దీవించును గాక. Amen. ఆమేన్. హల్లెలూయా.